హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈ వీడియో అయితే పాకెట్ అన్నది ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం పైన బాడీ పార్ట్ కింద బాడీ పార్ట్ అన్నది ఇట్లా అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక క్లాత్ అన్నది వన్ ఫోల్డ్ చేసుకొని మన పాకెట్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాము. మనం ఇట్లా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ పైన స్కేల్ యూజ్ చేసి ఇట్లా 4 సైడ్స్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ పైన. ఇట్లా నేను ఫస్ట్ ఒక సైడ్, సెకండ్ ఇంకొక సైడ్, అట్లా 4 సైడ్స్ ఒక బాక్స్ లాగా మార్కింగ్ అన్నది చేసుకున్నాక సో నెక్స్ట్ అయితే నేను మన పాకెట్లో హ్యాండ్ పెట్టడానికి మన హ్యాండ్ సైజ్ అన్న మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను నా హ్యాండ్ పెట్టుకొని మార్కింగ్ అన్నది చేసుకున్నా. నెక్స్ట్ నేను చూపించినట్టు స్కేల్ని ఇట్లా స్లాంట్ అంటే క్రాస్ పొజిషన్లో పెట్టుకొని ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. సో నేను ఇంకొక సైడ్ కార్నర్కి అయితే 3 ఇంచెస్ అన్న మార్క్ చేసుకుంటున్నా ఇక్కడ. సో ఎగ్జాక్ట్ మనం ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని ఇట్లా స్లాంట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నామో అక్కడ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక సేమ్ ఆ కార్నర్ నుంచి, ఆ మార్క్ చేసుకున్న కార్నర్ నుంచి ఇక్కడ కార్నర్ వరకు నేను ఒక ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఇట్ సైడ్ కార్నర్కి 2.5 అన్నది మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఇదేంటంటే మనకి పాకెట్ డౌన్ సైడ్ అంటే క్లోజ్డ్ సైడ్, ఇక్కడనేమో పాకెట్ ఓపెన్ సైడ్. ఇట్లా మార్కింగ్ పాయింట్స్ దగ్గర వరకు మనం ఇట్లా రఫ్ హ్యాండ్తో ఒక కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇట్లా నేను ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న, నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకుని, ఇక్కడ 2.5 దగ్గర మార్కింగ్ చేసుకున్న. ఇట్లా ఈ మార్కింగ్ చేసుకున్న పాయింట్స్ అన్నిటినీ నేను ఒక కర్వ్ తోని జాయిన్ చేస్తున్నా. కర్వ్ డ్రా చేయడం వల్ల నేను పాకెట్ షేప్ అన్నది ఈ విధంగా తీసుకుంటున్నాను. కర్వ్ అందుకే నేను డ్రా చేసిన. సో ఇప్పుడు ఇది మార్కింగ్ అయిపోయినాక నెక్స్ట్ మనం పాకెట్ అన్నది మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి కటింగ్ అన్నది చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అని చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాం. మనం మార్కింగ్ దాన్ని బట్టి పాకెట్ అన్నది కట్ చేసుకోవాలి. సో మనకి పాకెట్ అన్నది చాలా ఈజీ పెట్టుకోవడం అండ్ యూజెస్ కూడా. ఇట్లా మనం డ్రెస్సెస్కి పాకెట్స్ పెట్టుకుంటే ఫోన్స్ పెట్టుకోవడం కానీ, పర్సెస్ పెట్టుకోవడం కానీ, కీస్ పెట్టుకోవడానికి కానీ మనకి యూజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ డ్రెస్సెస్కి పాకెట్స్ ఉండడం చాలా సేఫ్టీ. సో ఆ పాకెట్స్ని ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎవ్రీ ఎలిమెంట్ని అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పాకెట్స్ అన్నది. సో ఇక్కడ నాది కటింగ్ అయితే అయిపోయింది, పాకెట్ కటింగ్. అండ్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్రంట్ లైక్ ఓపెన్ సైడ్ అయితే ఎక్స్ట్రా పార్ట్ ఉంది, ఆ పార్ట్ అన్నది నేను కట్ చేసేసుకుంటున్నా. సో కట్ చేసుకున్నాక మన పాకెట్ షేప్ ఫైనల్గా అయితే ఇది. సో ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నామని చెప్పాను కదా, సో ఇట్లా టూ పార్ట్స్ అన్నది నేను ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి కట్ చేసుకున్నాక ఇట్లా 2 పార్ట్స్ అన్నది వస్తాయి. నెక్స్ట్ అయితే నేను పాకెట్ని అటాచ్ చేసుకుంటున్నా ఇక్కడ బాటమ్ పార్ట్కి. ఆల్రెడీ మనం ఇంతకుముందుకే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం పైన బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ పాకెట్ని అయితే ఫస్ట్ ఒక పార్ట్ అన్నది ఒక సైడ్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రంట్ సైడ్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇట్లా కట్ ఎక్కడైతే మనం కట్ తీసుకుంటాం కదా, ఆ కట్ దగ్గర ఇట్లా పెట్టి అటాచ్ అన్నది చేసుకోవాలి. ఒక సైడ్ అటాచ్ చేసుకున్నాక ఇంకొక సైడ్ కూడా అట్లనే అటాచ్ చేసుకోవాలి. సో ఒక కుట్టు వేసుకున్నాక ఇంకొక కుట్టు కూడా వేసుకొని రఫ్ అన్నది వేసుకోవాలి. రఫ్ వేసుకుంటే ఏంటంటే మనకు కుట్టు ఉసిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒక సైడ్ నేను అది పార్ట్ స్టిచ్ చేసేసుకున్నా. ఇంకొక పార్ట్ మన పాకెట్ ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది కదా, సేమ్ దానికి ఈక్వల్ హైట్లోనే ఇంకొక పార్ట్ అన్నది కూడా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వీడియోలో కూడా అదే చూపిస్తున్నా. ఈక్వల్ హైట్ దగ్గర, సేమ్ హైట్ దగ్గర మనం ఇంకొక సైడ్ది కూడా ఇట్లా అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటున్నాం. సో ఈ స్టిచ్చింగ్ అయిపోయాక నెక్స్ట్ మనం ఆ వీటిని ఎట్లా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం అన్నది వస్తుంది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ దేనికైనా డబల్ కుట్టు వేసుకుంటున్నా, కుట్టు పక్కన కుట్టు, సో దట్ మనకు కుట్టు ఉసిపోకుండా.
సో ఇక్కడ నేను ఇది మన ఫస్ట్ పాకెట్స్ అటాచ్ చేసినాక ఇట్లా పెట్టుకున్నాక హ్యాండ్ నుంచి హిప్ వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక హిప్ దగ్గర నుంచి మనం ఇట్లా నేను చూపించిన విధంగా మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. హిప్ దగ్గర నుంచి ఇటు మనం పైకి పాకెట్ పైన ఏవైతే కార్నర్స్ చుట్టూ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ కార్నర్స్ చుట్టూ వాటిని నీట్గా 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కింది పైన కాకుండా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. నేను ఇక్కడ కేర్ఫుల్గా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతున్నా ఇక్కడ. అందుకే మీకు కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా, సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటారని. సో నేను ఇక్కడ కుడుతున్న ప్రతిసారి చెక్ చేసుకుంటున్నా వెదర్ అవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతున్నా ఇక్కడ. సో నేను ఇక్కడైతే వితిన్ ఏదైతే డ్రెస్ క్లాత్ ఉందో ఆ క్లాత్ యూజ్ చేసే పాకెట్ అన్న స్టిచ్ చేసుకుంటున్నాం. అండ్ ఇట్లా మనం నెక్స్ట్ ఇక్కడ వరకు స్టిచ్ చేసినాక మళ్ళీ మన బాటమ్ పార్ట్కి కంటిన్యూ చేసేయాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్స్ అన్నది కూడా నేను అటాచ్ చేసుకుంటున్నా, కింది వరకు అటాచ్ చేసుకుంటూ కుడుతున్నా. సో ఇక్కడ అదే బాటమ్ పార్ట్ని ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని అక్కడ రఫ్ వేసుకుంటున్నా. ఫస్ట్ మనము ఏదైతే ఎండ్ దగ్గర ఉందో పాకెట్ ఎండ్ దగ్గర రఫ్, లైక్ బాటమ్ ఆఫ్ ద పాకెట్ దగ్గర రఫ్ వేసుకొని నెక్స్ట్ మనకి పైన క్లాత్ కింద క్లాత్ కట్ ఉంటుంది కదా, ఆ కట్స్ అన్నది నేను ఇక్కడ క్లోజ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాం. ఈ కుట్టు వేసుకునేటప్పుడు మనకు పైన క్లాత్ కింద క్లాత్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. సో దట్ నీట్గా వస్తుంది మన స్టిచ్చింగ్ కూడా, జస్ట్ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రఫ్ వేసుకుంటున్నాం మళ్ళీ కింద. ఈ రఫ్ అన్నది ఎందుకంటే కుట్లు అన్నది ఊసిపోకుండా. సో మళ్ళీ నేను ఇప్పుడు డ్రెస్ మళ్ళీ అదే క్లాత్ పైన మళ్ళీ ఇంకొక లైక్ అదే కుట్టు పైన ఇంకొక కుట్టు కూడా వేసుకుంటున్నా. సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి. మనం పౌచ్ మీద ఏదైతే పాకెట్ ఉందో దాని మీద కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా కుట్టు. నేను కింది నుంచి కుట్టుకుంటా మళ్ళీ పైకి వస్తున్నా. ఇందాక పైనుంచి కిందికి కుట్టుకుంటున్నా, ఇప్పుడు కింది నుంచి మళ్ళీ పైకి కుట్టుకుంటూ వస్తున్నా. ఆ కార్నర్స్ పైనే నీట్గా కుట్టుకోవాలి. సో దట్ మనం కుట్టు అన్నది మంచిగా వేసుకుంటే ఫోన్ కొంచెం బరువు ఉంటుంది, ఆ బరువుని కూడా మన పాకెట్ అన్నది ఆపగలుగుతుంది. సో ఇట్లా పాకెట్ స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది. సో మీకు ఇంక ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫర్ షూర్ నేను పోస్ట్ చేస్తా. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్స్. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అన్నది లైక్ అప్కమింగ్ డేస్లో ఉంది. సో బెల్ ఐకాన్ అన్నది క్లిక్ చేసి పెట్టండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ రాగానే చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.